కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పేపర్ లీకులు, నిరుద్యోగం, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 8.7 కోట్ల మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్పొరేట్లు, అంబానీ, అదానీలు ఎదిగినా మధ్యతరగతి పేదల జీవన పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. మోదీకి 40% పైగా ప్రజల మద్దతుందంటూ ఆర్టిఫిషియల్ ఫేక్ సర్వేలతో హైప్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. చామల ఆయా సర్వేల్లో ఏ రాష్ట్రం నుంచి ఎంత శాంపిల్ తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఎన్డీఏ సర్కార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్ సమావేశాల సమయంలో చూసినటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కూడా యువత రోడ్ల మీదకి ఎక్కిరు. ఎందుకు ఎక్కిరు? పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి, పేపర్ లీకులు, అలాగే నిరుద్యోగం. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 8.7 కోట్ల మంది యువతకు అటు విద్య, నాణ్యతమైన విద్య అందలేదు, ఉద్యోగం లేదు. అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు యువకులకు ముఖ్యంగా 8.7 కోట్ల మందికి అసలు ఈ దేశంలో భవిష్యత్ లేకుండా తయారైంది. ఇది వాస్తవ పరిస్థితి. వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి మనకు తెలుసు. బడాబాబులు, అంబానీలు, అదానీలు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి తప్ప ఈ దేశంలో గత 12 సంవత్సరాల్లో వాస్తవంగా మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగలేదు.